గతంలో మేము ఎప్పుడు చూడలే ఇంత అధ్వానమైన పారిశుద్ధ్యం ఎప్పుడు కానీ చూడలేదు. మనము కూటమి ప్రభుత్వం వచ్చినాక పారిశుద్ధ్యం అనేది ఎంత అధ్వానంగా మారిందో విషయం కూడా అందరికీ తెలిసిందే. ముఖ్యంగా చూసుకుంటే మెయిన్ రోడ్స్ చూసుకున్నా, సందుల్లో చూసుకున్నా కాలువలు తీయడం లేదు, మెయిన్ గార్బేజ్ పాయింట్స్ లిఫ్ట్ చేయకపోవడం కూడా దీంతో చాలామంది ప్రజలు ఎంతోమంది ఇబ్బంది పడుతున్న విషయం కూడా మీ అందరూ తెలియజేస్తున్నాను. ముఖ్య సమస్య ఏమంటే డోర్ టు డోర్ కలెక్షన్ కావడం లేదు. గతంలో చూసుకుంటే మన వైసీపీ ప్రభుత్వంలో క్లాప్ ఆటోలకు సంబంధించి ప్రతిరోజు ఇంటింటి చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు మనం చూసుకుంటే అదనంగా 36 రెంటెడ్ ట్రాక్టర్స్ తీసుకొచ్చినా కూడా ఇంటింటి చెత్త సేకరణ జరగకపోవడం చాలా బాధాకరం కూడా మీ అందరికీ తెలుస్తున్నాను. ఎప్పుడు చూసిండం మనం, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే వీళ్ళు చెత్త సేకరణ చేయకపోవడంతో చుట్టుపక్కల ఖాళీ స్థలాలు ఉంటే ప్రజలందరూ కూడా అక్కడ వేసేయడం, అవి కూడా ఆఖరికి నిండిపోవడంతో కాలువలోకి వచ్చి వేసేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. చెత్త అంతా కాలువలో పేరుకుపోయి ఆ మురుగునీళ్ళన్నీ బయటకు వచ్చేసి కూడా ఏ విధంగా పరిస్థితులు ప్రజలందరూ కూడా ఎదుర్కొంటున్న విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. అసలు శానిటేషన్ సంబంధించి ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ గారు ఉన్నారు, శానిటేషన్ సెక్రటరీలు ఉన్నారు, శానిటేషన్ ఇన్స్పెక్టర్లు ఉన్నారు, పై స్థాయిలో కమిషనర్ గారు ఉన్నారు, మేస్త్రీలు ఉన్నారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారు కూడా అర్థం కాని పరిస్థితి. ఒక పరిధి ఇచ్చింటారు వాళ్ళందరూ కూడా. ఒక సచివాలయం పరిధి ఉంటుంది, ఒక ఇన్స్పెక్టర్కి సంబంధించి కొన్ని డివిజన్లు ఉంటాయి. వాళ్ళు అవి కూడా మానిటర్ చేయలేకపోతున్నారంటే ఎంత దారుణంగా ఈ పరిస్థితి ఈరోజు మున్సిపాలిటీ నుండి కూడా మీ అందరికి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మెయిన్ రోడ్స్ చూసుకుంటే డంపర్ మిల్స్ కూడా అనేకమంది పెద్ద డంపర్ మిల్స్ కూడా అన్నీ పగిలిపోవడం కూడా అది కూడా సరిగ్గా లేకపోయిన విషయం కూడా మనం చూసాం. అవి కూడా అనేక సార్లు కాంట్రాక్టర్లు మన ఇంజనీర్ అధికారులకు చెప్పినా కూడా అయిపోయింది సార్, మనం టెండర్ ఫిల్ చేసినాము, శాంక్షన్ అయినాము, తీసుకొచ్చేస్తామని చెప్తున్నారు. ఎప్పుడు దాదాపుగా 6 నెలలు 8 నెలల నుంచి ఇదే మాట ఉంటున్నారు. ఎక్కడ ఒక్కటి కూడా సప్లై చేయని పరిస్థితి వీళ్ళు. ఈరోజు అనంతపురం నగరం శానిటేషన్ సంబంధించి చూసుకుంటే CDMF గారు కూడా తెలుసు అనంతపురం నగరం శానిటేషన్ చాలా అధ్వానంగా ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి పై స్థాయి అధికారులు మాత్రం ఏ విధంగా పట్టించుకోవడం కూడా చాలా దురదృష్టకరం కూడా మీ అందరు తెలియజేస్తున్నాను. మనం చూసుకుంటే శ్రీకాకుళంలో శానిటేషన్ సంబంధించి ఏ విధంగా ఇష్యూ జరిగిన విషయం కూడా అందరికీ తెలిసినదే, పారిశుద్ధ్యం పైన. అలాంటి పరిస్థితి అనంతపురం నగరంలో రాకూడదు అని చెప్పేసి మేము పదే చెప్తున్నా కూడా ఇక్కడ పట్టించుకొని పరిస్థితి లేదని తెలియజేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, కూటమి నాయకులు ఏ విధంగా అసలు వీళ్ళకి కనపడుతుందో లేదో, పారిశుద్ధ్యం మీద అసలు వీళ్ళకి ధ్యాస ఉందో లేదో, చేపిద్దామని కొంచెమన్నా ధ్యాస ఉందో లేకుండా మాకు తెలియని పరిస్థితి. ఏమైనా చెప్తే మేయర్ కావచ్చు, వైఎస్ఆర్సీపీ పాలకవర్గం కార్పొరేటర్ కావచ్చు, మా పాలకవర్గం చెప్పినా ఇంకా నేను మరీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇంత దారుణంగా ఉంది అనంతపురం నగరంలో. మీరే చూడవచ్చు. ఇవి ఈరోజు సంబంధించిన ఇవే, మరి పాతవి ఈరోజు తీసిన సంబంధించినవి ఎన్నో ఉన్నాయి ఇలాంటివి. లక్ష్మీనగర్ కావచ్చు, కౌర్ నగర్ కావచ్చు, రాజు కలర్ ల్యాబ్ దగ్గర చూసుకుంటే అక్కడ కూడా చెత్త ఎత్తని పరిస్థితి. అంటే ఎంత దారుణంగా మెయిన్ సర్కిల్లో తీయకపోవడం కూడా ఎంత దారుణంగా ఉందో ఒకసారి గమనించాల. అదేవిధంగా ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇదే పరిస్థితి. నేను ఒకటే చెప్తున్నాను, శ్రీకాకుళంలో ఏ విధంగా అయితే పారిశుద్ధ్యం వల్ల అనేక మంది ఇబ్బంది పడి హాస్పిటల్ పాలైనారో, ఇక్కడ పరిస్థితి రాకూడదని చెప్పేసి పదే చెప్తున్నా కూడా ఇక్కడ కమిషనర్ గారు కావచ్చు, శానిటేషన్ సంబంధించి అధికారులు కావచ్చు, కూటమి నేతలకు సంబంధించి ప్రజాప్రతినిధులు కావచ్చు, వీళ్ళందరూ కూడా పట్టించుకోవడం దారుణంగా ఉంది. మీ అందరూ తెలుస్తాను. క్షేత్రస్థాయిలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మాకు చాలా ఫోన్స్ వస్తున్నాయి, పారిశుద్ధ్యం సరిగ్గా లేదు, పారిశుద్ధ్యం మెరుగుపరచడం అని చెప్పేసి కూడా మీకు ఎన్నిసార్లు చెప్పినా కూడా వీళ్ళు పట్టించుకోవడం కూడా పెట్టడం కూడా జరుగుతుంది. అదేవిధంగా మనం చూసుకుంటే చాలా చోట్ల చెత్త అంతా పేరుకుపోయినానికి అంటించేస్తున్నారు ప్రజలు. చాలా చోట్ల అంటించడంతో అవన్నీ టాక్సిక్స్ రిలీజ్ అయ్యి కొంతమందికి చాలామంది ఆస్తమా సమస్యలు కావచ్చు, అనేక మన పర్యావరణం కూడా ఏ విధంగా పాడైపోయే
పరిస్థితి కూడా ఏర్పడుతుందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా ప్రజలందరూ గమనించాలి. ఒకసారి సీజనల్ వ్యాధులు రాకోకున్నట్లు టైఫాయిడ్ కావచ్చు, డెంగ్యూ కావచ్చు, ఇవన్నిటి కూడా రాకోకుండా ముందే మన అధికారులు చర్యలు తీసుకుంటే బాగుంటుందని మరి మీ అందరూ తెలియజేస్తాను. మరి ముఖ్యంగా రోడ్ ప్యాచెస్ సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలో నంబర్ 1గా ఉంచుతా, మన రాష్ట్రాన్ని ప్రపంచంలోనే గుర్తింపు తీసుకొస్తా, గ్రామాల నుంచి సిటీలు అన్నీ కూడా ఎక్కడ కూడా గుంతలు ఉండకూడదని చెప్పేసి పదే చెప్తుంటారు చంద్రబాబు నాయుడు గారు. అదే విధంగా అనంతపురం నగరంలో చూసుకుంటే దాదాపుగా 2-3 నెలల ముందే గుంతలన్నీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాదాపుగా నగరంలో 324 గుంతల్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. 60 లక్షల రూపాయలకు టెండర్లు కూడా పిలిచడం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఈ యొక్క గుంతలు కూడా చేయడం జరిగింది. గుంతలు కూడా ఏని పరిస్థితి ఈరోజు. మేమైతే గతంలో అనేక పెద్ద రోడ్స్ వేయించడం జరిగింది, రోడ్లు శాంక్షన్ చేయించడం జరిగింది. మా పాలకవర్గం అనేక రోడ్లు కూడా శాంక్షన్ చేయడం. రోడ్లు మీరు ఎప్పుడైనా ఇస్తారు, కానీ ఈ గుంతలన్నీ కూడా ఫస్ట్ మీరు ఈ గుంతలన్నీ మూపిస్తే ప్రజలు అనేక ఇబ్బంది పడుతున్నారు. ఈ గుంతల్లో కూడా మీ అందరూ తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఇంకా ముఖ్యంగా టౌన్ ప్లానింగ్ సంబంధించి చూస్తే లాస్ట్ వీక్ నేను ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అందులో నేను కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది టౌన్ ప్లానింగ్ సంబంధించి. అనంతపురం నగరంలో టౌన్ ప్లానింగ్ అంటేనే మన రాష్ట్రంలోనే ఒక మంచి పేరుంది టౌన్ ప్లానింగ్ సెక్షన్కి అనంతపురం నగరంలో. ఏ అధికారులైనా ఇక్కడ అనంతపురం రావాలంటే అనంతపురం తప్ప ఎక్కడన్నా చెప్పండి. ఎవరైనా అధికారులు ఇక్కడ వచ్చినారా, ఇంకా ఇక్కడ ఉండే కొంతమంది అధికారులు బెదిరించి పంపించే వరకు వదిలిపెట్టిన పరిస్థితి కూడా మనం చూసాం గతంలో. అనేక సమస్యలు టౌన్ ప్లానింగ్ సంబంధించి. ఈరోజు టౌన్ ప్లానింగ్ సంబంధించి నగరంలో ప్రజలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. మా దగ్గర అన్ని అప్రూవల్ ఉన్నా, అన్ని అధికారికంగా అన్ని అప్రూవల్స్ కరెక్ట్ ఉన్నా కూడా మేము ఈరోజు కొంతమంది నేతలు ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి అప్రూవ్ అయినాకే మాకు ఇక్కడ అన్ని కట్టుకోవడానికి వీళ్ళ అధికారులు మాకు పర్మిషన్ ఇస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య పరిస్థితుల్లో ఒకసారి మేము గమనించాలి. సొంత ఇల్లు కావచ్చు, సొంత భవనం కట్టుకోవాలన్నా కూడా ప్రతి ఒక్క అప్రూవల్స్ ఉంటాయి వాళ్ళ దగ్గర. అయినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది నేతలు ఇంటికి వెళ్ళి వచ్చినాకే మీరు ఇల్లు ప్రారంభించుకోవాలని చెప్పేసి అధికారులు హుకుం చేస్తున్నారు. విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. నేను లాస్ట్ వీక్ కూడా మీకు ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. పెట్టిన తర్వాత కూటమి నాయకులకు సంబంధించి కొంతమంది నేతలు ఆధారాలు ఉంటే మాట్లాడాలని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అనంతపురం నగరంలో జరిగినటువంటి ఆధారాలు ఎన్ని కావాలో చెప్తే దాన్ని చూపిస్తాను. ఆధారాలు ఉంటే మాట్లాడాలా, ఆధారం లేకుండా మీరు మాట్లాడుతున్నారు, మాపై నిందలు వేస్తున్నారని చెప్పేసి మొన్నటి రోజున టీడీపీ నాయకులు నాపైన మాట్లాడడం జరిగింది. టీడీపీ నేతలందరూ కళ్ళుండి కబోదులాగా మాట్లాడిన విషయం కూడా ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలని తెలియజేస్తున్నారు. ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి తెలుసు. కూటమి నేతలకి ఇంకా బాగా తెలుసు ఎక్కడెక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడ అక్రమాలు చేస్తున్నారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి తెలిసిన విషయమే. కానీ వాళ్ళు చూస్తే ఆధారాలు చూపించమంటున్నారు. కూటమి నేతలు చెప్పడంతో 9% నగరంలో అన్నీ కూడా అక్రమాలు జరుగుతున్నాయి. వాళ్ళు చెప్పినవన్నీ కూడా అధికారులు వాళ్ళకి సహకరిస్తున్న వాళ్ళతో ఈరోజు ఏ విధంగా అక్రమాలు జరుగుతున్న విషయం కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలి. నేను అన్ని ఆధారాలని బయట పెడతా. ఈ కొన్ని ఆధారాలు చూసుకోండి. శారదానగర్లో కళ్యాణ మండపం చూసుకోండి. తర్వాత టవ్ క్లాక్ దగ్గర ఒక పెద్ద కాంప్లెక్స్ కడుతున్నారు. ఏ ఒక్క అప్రూవల్ లేకుండా కట్టడం జరుగుతుంది. రవి పెట్రోల్ పంప్ దగ్గర పెద్ద షెడ్లు వేయడం జరిగింది. ఏ ఒక్క అప్రూవల్ లేదు, ఏ ఒక్క విఎల్టీ లేకుండా. శ్రీనగర్ కాలనీలో చూసుకుంటే కన్నా పెద్ద షెడ్స్ కూడా వేయడం జరిగింది. అదేవిధంగా గతంలో మన వైసీపీ ప్రభుత్వంలో మున్సిపల్ స్థలాలు కావచ్చు, ప్రభుత్వ స్థలాలు కావచ్చు, మేము అనేక స్థలాలు మేము కాపాడుకుంటూ వస్తుంటే ఈరోజు వారందరూ కూడా ఒక శ్రీనగర్ కాలనీకి సంబంధించి ఒక స్థలం, మున్సిపాలిటీ స్థలంని ఎవరి పేరు మీద చేయించుకున్నారో చెప్పమంటారు? చెప్పండి.
ఎవరి పేరు మీద చేయించుకున్నారో చెప్పమంటారా? చెప్పండి, చెప్తాను నేను. ఎన్ని ఆధారాలు కావాలి చెప్పండి మీకు. ఇవన్నీ ఆధారాలతోనే మీకు బయట పెడుతుండే. వైసీపీ నాయకులు కావచ్చు, మేము కావచ్చు, ఆధారాలు ఉంటే మాట్లాడతాం. గాలి మాటలు మాట్లాడడం. ఇక్కడ ఆధారాలు ఉంటేనే మాట్లాడతాం. ఆధారాలు లేవు, ఊరికే మాపై నిందలు వేస్తున్నారని చెప్పి మాట్లాడితే ప్రతి ఒక్కటి చెప్తా. ఒక ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ కమిటీ వేద్దాం. ప్రభుత్వం మీద ఉంది కదా, ప్రభుత్వం మీదే వేస్తే కూడా మళ్ళీ మీరు అక్కడ కూడా మేనేజ్ చేసుకుంటారు. ఒక ట్రాన్స్పరెన్సీ ఎంక్వైరీ కమిటీ వేద్దాము. రమ్మనండి. వాళ్ళకి ఎన్ని ఆధారాలు కావాలా, ఎన్ని ఆడియో కాల్స్ కావాలా, ఎక్కడెక్కడ బేరాలు చేసుకున్నా అన్నీ కూడా బయట పెడతాం. మీరు సిద్ధమా చెప్పండి. మేము అన్నీ ఇస్తాము, ఈ ఆధారాలన్నీ ఇస్తాం. మేము ఎవరైతే ఈ అధికారులు తప్పు చేస్తున్నారో వారిపై చర్యలు తీసుకుంటారో మీరు. ఊరికి మాటలు మాట్లాడేది కాదు. నగరంలో ఎక్కడ చూసినా కావచ్చు, ఏ అపార్ట్మెంట్ దగ్గర వెళ్ళండి బేరాలు కుదుర్చుకుంటారు, ఏ డాక్టర్ దగ్గర వెళ్ళండి బేరాలు మాట్లాడుకుంటారు, ఏ టీచర్ దగ్గర కావండి బేరాలు కుదుర్చుకుంటారు, ఏ ఇంజనీర్ కావచ్చు. ప్రతి ఒక్కరితో డేటా ఉంది. మీరు ఎక్కడెక్కడ ఏమేమి బేరాలు మాట్లాడుకున్నారు, ఏమేమి కుదుర్చుకున్నారు, అన్నీ ప్రతి ఒక్కటి మా దగ్గర ఉండే విషయం కూడా మీ అందరూ తెలుస్తున్నారు. అదేవిధంగా నగరంలో 14% బెటర్మెంట్ ఛార్జెస్ కట్టుకోకుండా ఎన్నో భవనాలు నిర్మించుకుంటున్నారు. ఆ బెటర్మెంట్ ఛార్జెస్ అన్నీ ఎవరి ఖాతాలకు వెళ్తుంటే మీరు ఇవన్నీ అనుమతులు ఇచ్చి కట్టుకుంటున్న విషయం కూడా ప్రజలను ఒకసారి గమనించాలి. ప్రభుత్వానికైతే ఈ సొమ్ము రావడం లేదు. ఎవరి ఖాతాలో మీరు కట్టి భవనాన్ని నిర్మించుకుంటున్నారు కూడా ప్రజలను కూడా ఒకసారి గమనించాలి. ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీరు ఊరికే ఏదో ఆధారాలు లేకుండా మాట్లాడుతున్నారు అని చెప్పి మభ్యపెట్టే మాట్లాడదని కూడా తెలియజేస్తున్నారు. అధికారులు కూడా కొంతమంది అధికారులు పరిధి దాటి పని చేస్తున్నారు. ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. మీరు ఏమేమి చేస్తున్నారు ప్రతి ఒక్కటి కూడా మా ఆధారాలు ఉన్నాయి. ప్రతిరోజు మీ రోజే ఉండదు. ప్రతిరోజు ఏదో కూటమి ప్రభుత్వం ఉంది, మీకు అందరూ కూడా వాళ్ళు సహకరిస్తారు అని చెప్పేసి మీరు ఏం ముందుకు పోతున్నారు. మేము అది కూడా నోట్ పెట్టుకోవడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇబ్బంది పడతారని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను.